ఇప్పుడు మనం పెరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల వచ్చే సైటిక్ పెయిన్ ఏదైతే ఉందో వాటిని తగ్గించుకోవడానికి ఒక ఇంపార్టెంట్ ఆసనం ఒకటి ఉంది. దాన్ని సుప్త ఏకపాద రాజకపోతాసన అంటారు. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం బోర్లా పడుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత మొదటగా మనం రెండు మోకాళ్ళను మనం ఇలా బెండ్ చేయాలి. బెండ్ చేసిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మన రైట్ లెగ్ ని లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ మన రైట్ లెగ్ ని లెఫ్ట్ తొడ పైన ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం లెఫ్ట్ లెగ్ ని ఇలా నీని హగ్ చేసుకొని ఎక్సేల్ చేస్తూ ఫోర్హెడ్ ని మీ దగ్గరికి తీసుకురావాలి. ఇలా చేసినప్పుడు మీకు ఇక్కడ గ్లూట్ మజిల్స్ లో చాలా స్ట్రెచ్ అనేది రావడం మీరు గమనించవచ్చు. ఇక్కడ గ్లూట్ లో మీకు స్ట్రెచ్ వచ్చి ఈ పెరిఫార్మిస్ మజిల్ అనేది ఆ స్టిఫ్నెస్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. అలా చేయడం వల్ల మీకు సైటిక్ పెయిన్ అనేది నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఒక 20 నుంచి 30 సెకండ్లు చేసిన తర్వాత స్లోగా రిలీజ్ చేయండి. మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ మనం రైట్ తొడ పైన లెఫ్ట్ ఫుట్ ని పెట్టాలి. మరి ఎక్సేల్ చేస్తూ హగ్ చేసుకునే నీని తీసుకురావాలి. ఇలా 20 నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి మనం రిలాక్స్ అవ్వాలి. శవాసనంలో కాసేపు రిలాక్స్ అవ్వండి. ఈ సైటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసుకునే ఆసనాల్లో ఈ సుప్త రాజకపోతాసన అన్నది చాలా ముఖ్యమైన ఆసనం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి సయాటికా ఉన్నప్పుడు అని మనం తెలుసు. ముఖ్యంగా సయాటికా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మనం జర్కీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో సడన్ మూమెంట్స్ జర్కీ మూమెంట్స్ ని వాటిని ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలాగే మనం ఫార్వర్డ్ బెండ్స్ అంటే మనం ముందుకు వంగి తీసుకునే బెండ్స్ ఏవైతే ఉంటాయో ఫార్వర్డ్ బెండ్ చేసి డీప్ ఫార్వర్డ్ బెండ్స్ అలాంటివి చేయకుండా ఉండడం చాలా ముఖ్యము. బరువులు ఎత్తకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అలాగే మనం డాక్టర్ పర్యవేక్షణలో కానీ ఒక సర్టిఫైడ్ యోగా టీచర్ పర్యవేక్షణలో కానీ ఈ ఎక్సర్సైజ్లని మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు అనమాట.